భారత్ పాకిస్తాన్ సరిహద్దుల్లో మళ్ళీ హై అలర్ట్ కనిపిస్తోంది. పాకిస్తాన్తో సరిహద్దున్నటువంటి రాజస్థాన్, గుజరాత్ గగనతలంలో హై అలర్ట్ ప్రకటించింది భారత్. ఇప్పటికే నోటం జారీ చేసింది. అక్టోబర్ 30 నుంచి నవంబర్ 10 వరకు త్రిశూల్ పేరుతో త్రివిధ దళాల విన్యాసాలు ఉండబోతున్నాయి. సరిహద్దులో యుద్ధ ట్యాంకులు, పెద్ద ఎత్తున ఫైటర్ జెట్స్ ఉండబోతున్నాయి. హెలికాప్టర్లు, మిజైల్స్తో సహా 20,000 మందికి పైగా సైన్యం అక్కడ మోహరించబోతోంది. గుజరాత్ తీర ప్రాంతంలో నేవీ విన్యాసాలు ఉండబోతున్నాయి. యుద్ధ నౌకలు, డెస్ట్రాయర్లను మోహరించింది ఇండియన్ నేవీ. ఇండియా నోటం జారీ చేసిన వెంటనే భయంతో పాకిస్తాన్ సర్క్రీక్ వెంబడి యుద్ధ హై అలర్ట్ ప్రకటించింది. ఈ నేపథ్యంలో ఇండియా, పాకిస్తాన్ మధ్య మరొకసారి ఒక హై అలర్ట్ వాతావరణం కనిపిస్తోంది. ఓవైపు ఇండియా త్రిశూల్కి సిద్ధమవుతోంది. త్రిశూల్ పేరుతో భారత్, నేవీ, ఎయిర్ ఫోర్స్, ఆర్మీ 3 దళాలతోనూ అక్కడ విన్యాసాలు చేయబోతోంది సర్క్రీక్ వెంబడి. ఈ నేపథ్యంలో ఇది ప్రతి సంవత్సరం భారతదేశం చేసేటువంటి ఒక రెగ్యులర్ ఎక్సర్సైజ్. అంటే ప్రతి సంవత్సరం మన దగ్గర ఉన్నటువంటి ఈ 3 దళాలతోనూ ఒక ఎక్సర్సైజ్ చేస్తూ ఉంటాం. ఒక ప్రాక్టీస్ సెషన్ లాంటిది ఒక మాటలో చెప్పాలంటే ఇది మనం చేయబోతున్నాం. ఈ నేపథ్యంలోనే మనం అక్కడ నోటం ప్రకటించాం. ఈలోగా పాకిస్తాన్ కూడా వెంటనే అక్కడ నోటం ఇష్యూ చేసింది. అటువైపు నుంచి వాళ్ళ సైడ్ నుంచి కొన్ని రిస్ట్రిక్షన్స్ మొదలయ్యాయి. అసలు ఇదంతా ఎక్కడ మొదలైంది అన్నప్పుడు చూస్తే మన రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ కీలక వ్యాఖ్యలు చేశారు ఈ మధ్యనే. పాకిస్తాన్ సర్క్రీక్ ప్రాంతంలో, అంటే మన భారతదేశానికి పాకిస్తాన్కి ఇటు కచ్, గుజరాత్ కచ్ ప్రాంతం నుండి అటు సింధు ప్రావిన్స్ పాకిస్తాన్ వరకు కూడా ఒకసారి మ్యాప్స్ చూద్దాం. మనం మ్యాప్స్లో చూస్తే మరింత క్లియర్గా అర్థమవుతుంది. మన కచ్, గుజరాత్ నుంచి సింధు ప్రావిన్స్ పాకిస్తాన్ ఈ మధ్యలో ఉండేటువంటి ప్రాంతాన్ని సర్క్రీక్ అని మనం అంటూ ఉంటాం. ఈ ప్రాంతం చాలా వల్నరబుల్గా ఉంటుంది ఇరు దేశాలకి, అటు పాకిస్తాన్కి ఇటు భారతదేశానికి. ఇరు దేశాలకి కూడా చాలా క్లోజ్ బోర్డర్ అనేది మనకు కనిపిస్తుంది. అదిగో అక్కడ మనం చూస్తున్నాం. పైన పాకిస్తాన్ ఉంది, ఇటువైపు ఇండియా ఉంది. మనం త్రిశూల్ ఎక్సర్సైజ్ చేస్తున్నటువంటి ప్రాంతం ఈ మధ్యలో ఉంది. అటు పాకిస్తాన్ బోర్డర్కి ఇటు ఇండియా బోర్డర్కి చాలా క్లోజ్ బోర్డర్ అనేది ఇక్కడ ఉంటుంది. ఈ 2 దేశాలకి కూడా ఇది చాలా ఇంపార్టెంట్ ప్లేస్. ఈ నేపథ్యంలో అక్కడ పాకిస్తాన్ ఈ మధ్య కొన్ని మిలిటరీ ఆపరేషన్స్ మొదలుపెట్టింది. పాకిస్తాన్ అక్కడ మిలిటరీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని డెవలప్ చేస్తుంది ఈ సర్క్రీక్ ప్రాంతానికి వెంబడి పాకిస్తాన్ ప్రాంతంలో.